మీనరాశి వారికి ఇన్ని రోజులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇప్పటికీ ఇబ్బందులు ఉన్నాయి, లేవు అని చెప్పట్ల. కానీ ఉపశమనం అనేది గురువుగారి వల్ల కనిపిస్తోంది. మరి రాశిలో ఉన్నటువంటి శనిగారు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వ్యయస్థానంలో ఉన్న రాహు ఇబ్బంది పెడుతున్నారు. అర్ధాష్టమంలో ఉన్న గురువుగారు ఇబ్బంది పెడుతున్నారు. మరి ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు మనశ్శాంతి ఏ విధంగా ఉంటుంది? ఉండదు. కానీ ద్వితీయ స్థానంలో కుజుని యొక్క స్థానం అవుతూ ఉన్నటువంటి మేషరాశిలో కుజుడు ఉన్నారు. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే తృతీయ స్థానంలో రవి గారు బాగున్నారు. చతుర్థంలో బుధుడు బాగున్నారు, శుక్రుడు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటూ ఉండగా వీరికి అభివృద్ధి మొదలైంది అని చెప్పచ్చు. ఏ విధంగా మొదలైంది? స్థిర చరాస్తుల వృద్ధి బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది, కుటుంబ రీత్యా అనుకోని విధంగా చక్కటి ఆప్యాయత, క్రమశిక్షణ, ఐకమత్యము ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ధనము విషయంలో కుటుంబంలో అందరూ కూడా కాస్త సహాయ సహకారాలు అందిస్తారు, తోడ్పడతారు. ముఖ్యంగా ఏ విషయానికైనా